ఇష్యూ ఉంది, దాన్ని దీని మీద మనం గతంలో కూడా రీహాబిలిటేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. మెజారిటీ సభ్యుల యొక్క ఆశ అక్కడ ఎవరైతే షాపులు కోల్పోతున్నారో వారికి టీడీఆర్ బండ్ల లేక మనీ క్యాష్ కాంపన్సేషన్ అంటే మెజారిటీ సభ్యులు అందరూ కూడా క్యాష్ కాంపన్సేషన్ కి మొగ్గు చూపినట్టు మరి గౌరవ కమిషనర్ గారి కోర్టును బట్టి ఇతర పేపర్లో వచ్చినటువంటి అంటే గౌరవ కమిషనర్ గారు ఇప్పుడు రీహాబిలిటేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష. వంద అడుగులు రంగు రోడ్డు చేస్తున్నాం అనేది అవును అధ్యక్ష. రామోదం చేయడానికి మనం పెట్టాం మీటింగ్ లో కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ అందరితో మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ చూస్తాము. అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి మనం డిస్కస్ చేయాలి. ఎమ్మెల్యే గారి ఒక నిమిషం అధ్యక్ష మాట్లాడి ఒక 1 minute లో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. పోయినసారి చెప్పి ఇప్పుడు అధ్యక్ష ఏం లేదు ఒక నిమిషం అధ్యక్ష. చిన్న పాయింట్ ఏంటంటే ల్యాండ్ టు ల్యాండ్ కాంపెన్సేషన్ ఇచ్చే దాంట్లో మీరు ఐటమ్ నంబర్ 54 ఇదే దాంట్లో 54 లో ట్రిపుల్ పి కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అక్కడ ఉండేటువంటి 83 సెంటర్లు కట్టడాలని చెప్పేసి అదే అధ్యక్ష ట్రిపుల్ పి లో దానికి దీనికి కొన్ని పేపర్లు అక్కడ స్థలం కొన్ని పత్రికలు వేసి కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష. అన్నిటికీ ఒంగోలు నగర డెవలప్మెంట్ కి మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష. ఒంగోలు నగర అభివృద్ధి మేము అంగీకరిస్తున్నాం. ఒక చిన్న ఇది అధ్యక్ష, మీరు ఇప్పుడు గౌరవ డిప్యూటీ మేయర్ గారు కూడా చెప్పినట్టు ఈ ప్రాసెస్ లో ఎవరైతే బెనిఫిషియరీస్ ఎవరైతే కోల్పోతున్నారో ముందర వారిని సార్ట్ అవుట్ చేయండి అధ్యక్ష. ఈ సార్ట్ అవుట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా గుర్తించి వాళ్ళకి న్యాయం చేసి ఎవరైతే షాపులు కోల్పోతున్నారో వాళ్ళకి ఎక్కడైతే 100 ఫీట్ కి మార్కింగ్ ఇచ్చినప్పుడు ఎవరైతే షాప్ యజమానులు షాపులు కోల్పోతున్నారో గౌరవ సభ్యులు పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. దీంతో పాటు షాపులు ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నారో క్యాష్ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అందరూ స్టడీ చేసి ఓకేనా మనం డిస్కస్ చేయకుండా ఇంకా కోర్టు జడ్జిమెంట్ వచ్చింది అది స్టాఫ్ మనం చూద్దాం మళ్ళీ మనం డిస్కస్ పెట్టుకొని జడ్జిమెంట్ వచ్చాక గౌరవ కలెక్టర్ గారు జడ్జిమెంట్ లో ఏమొస్తుంది దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉందో దాని నిబంధన ప్రకారం మేము వెళ్తాం అధికారులుగా. కోర్టు జడ్జిమెంట్ పూర్తిగా రావాల్సింది మాకు లాయర్ చెప్పిన సమాచారంతో మాట్లాడుతున్నాం. జడ్జిమెంట్ వచ్చాక దాన్ని చేయాలని చూద్దాం. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈరోజు 4 నెలల ముందు మొదలుపెట్టాము మేయర్ గారు. 4 మంది ముందు ఏదైతే ట్రక్ రోడ్లు మనం డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నామో అదేవిధంగా కొత్తపట్నం ఏ విధంగా డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నామో దాని బైలా ప్రకారంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ ఏదైతే ఉందో దాన్ని మన కార్పొరేషన్ ద్వారా అందరికీ నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ముందు కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు వీళ్ళందరితో కూడా అందరితో కూడా మాట్లాడి ఈ విధంగా చేయబోతున్నాం. టౌన్ ఎక్స్పాండ్ అవుతా ఉంది, టౌన్ పాపులేషన్ పెరిగింది కాబట్టి 1 వే ఉండే రోడ్లన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడ నేల రోడ్స్ ఉన్నాయో అది కూడా వెడల్పు చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముందు ఇద్దరు పెట్టి మీటింగ్ పెట్టి అందరూ కూడా తిరిగి వచ్చడం జరిగింది. ఆ తర్వాత మేమేం చేసామంటే మళ్ళా కూడా అందరితో షాప్లో అందరితో కూడా రమ్మని చెప్పేసి మేము 3-4 సార్లు మీటింగ్ పెట్టాం. దాన్ని ఒక కమిటీ పెట్టాం. కమిటీ పెట్టి మా ఉద్దేశం ఏంటి అంటే అన్నిసార్లు మాట్లాడటానికి కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం. అంటే ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ కానించి ఆ షాప్ శిక్షణ వాళ్ళు పోతున్నప్పుడు బాధ ఉంటుంది. ఎవరికైనా కూడా మనమేమో పబ్లిక్ పర్పస్ కోసం పెద్ద చేయాలి, వెడల్పు చేసే రోడ్డు అందరికి ఉపయోగపడాలని మనం చేస్తాం. కానీ
ఎవరు బాధపడకూడదు, వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి, వాళ్ళని కూడా వ్యాపారస్తులు ఈరోజు అందులో కంట్రోల్ కూడా వ్యాపారాలు సరిగ్గా లేవు కాబట్టి దాన్ని కూడా మనసులో పెట్టుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము 4 సార్లు వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాం, కమిటీతో కూడా మీటింగ్ పెట్టాం. పెట్టిన తర్వాతే వాళ్ళకి లాస్ట్కి వచ్చాక 70 అడుగులు కాలికి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. 70 అడుగులకు వచ్చిన తర్వాత 70 అడుగులు చేస్తే ఉపయోగం లేదు కాబట్టి ఇంకోసారి ఆలోచించండి అని చెప్పేసి మేము లాస్ట్ మీటింగ్లో దీనికి ఒక కమిటీగా ఒక 7 మందిని కమిటీ సభ్యులు వేసి కమిటీని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటర్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మనకి తెలియకుండానే కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళకి రాంగ్ మెసేజ్ ఇవ్వడం, నైట్ కొట్టేస్తారు మీది, మీరు టీడీఆర్ బాక్స్ ఇవ్వడం వల్ల డబ్బులు రావు, లేకపోతే కర్నూలు రోడ్ అప్పుడు కొట్టకు మీకు గమనించారా, ఇవన్నీ కూడా వెనుపడి చెప్పేటప్పుడు వాళ్ళంతా కూడా అదే పడి వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో ఇప్పుడు కోర్టు ప్రాసెస్లో ఉంది. కోర్టు మొన్న ఒక 5 ఆరుగురికి దాని మీద జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అకార్డింగ్ లా ప్రకారంగా ఏదైతే 1955 సెక్షన్ 147 ద్వారా ఏదైతే స్వాధీనం భూమి చేసుకోవడానికి ఎక్వైర్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టారు. లేదు తీసుకుంటే టీడీఆర్ బాండ్స్ తీసుకొని 1:4 టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఒప్పుకుంటే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఆర్డర్ కాపీ కూడా వస్తే ఇంకా క్లీన్గా మనకి ఏమి ఇచ్చారో కూడా మనకి పిక్చర్ తెలుస్తుంది. ఇందాక మన సభ్యులు అన్నట్టు మనకి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ ఉండేటప్పుడు మనం 70 అన్నారు, 80 అన్నారు, ముందే నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కాకుండా నోటీస్ ఇచ్చింది తెలియపరచడానికి ఇచ్చాము, కానీ మన ఇంటెన్షన్ వాళ్ళు ఎంతవరకు వస్తారా మనం వాళ్ళని కూడా సాటిస్ఫై చేసే విధంగా మనం ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తా ఉన్నాం. వాళ్ళు అడిగిన దానికి ఎవరు అయితే షాప్స్ ఈరోజు పూర్తిగా పోతున్నాయో వాళ్ళకి పాత మార్కెట్లో కూడా షాప్స్ కట్టేసి షాప్స్ కూడా మినిమం 1000 రూపాయలు పెట్టి 25 ఇయర్స్ మీకు ఉండేటట్టుగా మీ వ్యాపారం మీ కుటుంబం జరిగే విధంగా దానికి కూడా మేము ప్రతిపాదించాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు దాంట్లో పాత 2003లో తులసిరావు గారు అప్పుడు కమిషనర్గా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఆ రోజు పగలగొట్టాయి, ఆ రోజు కూడా తులసిరావు గారు మేయర్గా ఉండేటప్పుడు చైర్మన్గా ఉండేటప్పుడు ఆ చైర్మన్ టైంలో కొంత అప్పుడు 10 అడుగులు 10 అడుగులు ఆ రోజు డెమాలిష్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ వాళ్ళకి కూడా ఇరాసిపోయారు. దాన్ని కూడా మేము కన్సిడర్ చేసాం. ఏదైతే 1:4 టీడీఆర్ బాండ్స్ అప్పుడు ఉండేదానికి కూడా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. దాని టీడీఆర్ బాండ్స్ కొనే వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళతో మేము కూర్చోబెడతాం, మీకు ఇమీడియట్గా క్యాష్ వచ్చినట్టు కూడా చేస్తాం, దాన్ని మీరు ఇంకో దగ్గర పెట్టుకొని వ్యాపారం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి మా సైడ్ నుంచి చెప్పాం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇలా మార్కెట్లో ఒక 10 లక్షలు పోయింది కదా, దాని డబ్బులు వస్తాయేమో అని ఎవరో రకరకాల ఆలోచనలు చెప్తున్నారు. చట్ట ప్రకారంగా ఎక్కడా లేనిది ఎవరికి రాదు. చట్ట ప్రకారంగా మనం చేయగలిగింది ఏదైనా ఉంటే దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి మ్యాక్సిమం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళకి పెట్టాము. ఎందుకంటే 1:4 పెట్టినప్పుడు ఇవాళ కార్డు వాల్యూ ప్రకారంగా 4 లక్షలు ఉంటే 16 లక్షల దాకా వాళ్ళకి ఈరోజు వాళ్ళ వాల్యూ వస్తుంది ఒక్కొక్క గదికి. అదేవిధంగా ఈరోజు 1:2 గవర్నమెంట్ వాల్యూషన్ చేస్తే గవర్నమెంట్ వాల్యూషన్ ప్రకారంగా మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి. లీగల్ డాక్యుమెంట్స్లో వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉండే కార్డు వాల్యూ ప్రకారంగా 1:2 ఇస్తారు. దీనివల్ల 10 రూపాయలు ఎక్కువ వస్తుందా లేకపోతే దానివల్ల 10 రూపాయలు ఎక్కువ వస్తుందా అనేది కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, సహకరించాల్సిన అవసరాలు ఉన్నాయి. దానివల్ల మీకు 10 రూపాయలు పెరగాలి, 10 రూపాయల కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా అన్ని రకాలుగా చూసాము. మళ్ళీ మీరు షాప్ పోయిన వాళ్ళకి అక్కడ షాప్ ఇస్తారని చెప్పాం. షాపులో మినిమైజ్ రేట్ పెడతాను, 25 సంవత్సరాలు మీరు మళ్ళీ వ్యాపారం చేసుకోమన్నాం. మీరు పోయిన డబ్బులు దీంట్లో టీడీఆర్ దాంట్లో ఇమీడియట్గా మీకు రెక్టిఫైడెడ్గా చేస్తామని కూడా చెప్పాము. దానికన్నీ కూడా కాకుండా ఈరోజు కోర్టుకు వెళ్ళారు. సరే అది ఒక పద్ధతిలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దగ్గర మనకు వచ్చే లోపల 100 ఫీట్ అయితే 125, ఒక 73, 193 షాపుల వరకు పూర్తిగా పోయే అవకాశాలు ఉన్నాయి. అదే కానీ 87 అయితే మనకి 73 వరకు పోయేటట్టు ఉన్నాయి. ఇవి దాన్ని కూడా మనం అందరితో కూడా మాట్లాడాము, పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి
అందరూ మన కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు కాబట్టి అకార్డింగ్ కోర్టు ఆర్డర్ చేస్తుంది 100 ఫీట్ రోడ్ బైలా ప్రకారంగా 100 ఫీట్ ఉంది కాబట్టి 100 ఫీట్ రోడ్లోనే మనం కూడా దాని పద్ధతిలోనే మనం వెళ్ళే ఆలోచనతో ఈరోజు మన కార్పొరేటర్ అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం 100 ఫీట్ రోడ్లోనే మొదలు పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఏర్పడుతూ ఉన్నారు అనే మనోత్సవంతో మనం కూడా 3-4 సార్లు మీటింగ్ పెట్టాము, అన్ని చేశాం. అదేవిధంగా స్ట్రక్చర్ పోయాలి, కొంతమంది పైన ఫ్యామిలీస్ ఉంటున్నారు, స్ట్రక్చర్ ఎవరు పోద్దో అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళ చేత దాని స్ట్రక్చర్ ఏం చేసి దానికి ఎంత వాల్యుయేషన్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వాల్యూ కూడా ఇస్తామని కూడా చెప్పాను. స్ట్రక్చర్ వాల్యూ వస్తుంది టీడీఆర్లో, దీనికి 4 times టీడీఆర్ వస్తుంది. టీడీఆర్ అమ్మిదానికి కూడా వాళ్ళతో కూడా మాట్లాడాము, ఎంతో కూర్చోబెట్టి ₹1 పెంచేదానికి కూడా చూస్తానని చెప్పాం. ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేశాం. అది చేసిన తర్వాత దాన్ని 3 సార్లు వాళ్ళతో మాట్లాడాము, మా కమిటీ సభ్యులు కూడా చేసిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కాబట్టి రికార్డింగ్ కోర్టు ఏదైతే చెప్తుందో దాన్ని మనం శిక్ష వహిస్తాం. కోర్టు ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో ఆప్షన్ ఏ ఆప్షన్ బి 2 ఇచ్చారు కాబట్టి టీడీఆర్ బాక్సా లేకపోతే యాక్ట్ ప్రకారంగా 147 భూస్వాధీనమా అక్విజిషన్ నోటీసా ఏంటనేది వాళ్ళు ఏదైతే కోర్టు ఆర్డర్ ఇస్తుందో కోర్టు బేస్ అన్నట్టు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి యాజ్ అండ్ టుడే మాత్రం అందరు కార్పొరేటర్లు కూడా మాట్లాడాం. అందరూ కూడా దానికి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ అపోజిషన్ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడినా కూడా అందరూ కూడా 100 ఫీట్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంఘీభావం జరిగినందుకు మేము కూడా కోర్టు బేస్డ్ ఆన్ కోర్టు తట్టు 100 అడుగులకి వెళ్ళాలని కూడా డిసైడ్ చేశామని చెప్పి మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కొత్తపట్నం బస్ స్టాండ్ దేవాలయం వరకు ఏదైతే మాస్టర్ ప్లాన్లో 8 ఫీట్ రోడ్గా ఉందో నమోదై ఉందో ఆ రోడ్డు కూడా మన ఏడు అంశంలో ఆర్టీకి అప్రూవల్ కోసం పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ట్రంక్ రోడ్డు విషయంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో మన కార్పొరేట్ సంస్థ అధికారులు అయితేనేమి గవర్నమెంట్ ఒంగోలు జనాభా అయితేనేమి నగరంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దతో అయితేనేమి మీటింగ్ పెట్టడం జరిగింది. 7 దఫాలుగా మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ బస్ స్టాండ్ కొత్తపట్నం బస్ స్టాండ్ శివాలయం కన్నా ఇది ఏ రూట్ ఉందో ఆ రూట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ యజమానులు ఇప్పటివరకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. అప్పుడు కార్పొరేట్ సంస్థ అధికారులు కానీ గౌరవ శాసనసభ్యులు దామోదర్ జనార్దన్ రావు గారు కానీ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. వాటిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత అందరి ఈ అంశాన్ని అప్పుడు వాయిదా వేస్తున్నామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. వచ్చేటప్పటి టోటల్ 137 ఉన్నాయి. దాంట్లో మనకు 100 ఫీట్ అయితే 125, అదేవిధంగా 80 ఫీట్ అయితే 73 షాపుల వరకే పూర్తి పోతున్నాయి. దీన్ని ఫస్ట్ పరిశీలనలో ఉన్నాం. ఇది ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చింది. ఇలా అందరూ కూడా ఫైనలైజ్ చేశారు. 100 అడుగులు కొడుతున్నామని చెప్పేసి దాన్ని డబుల్ వే చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కొత్తపట్నం రోడ్డు తీసుకుంటాం. అది మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్ ఉంది. అక్కడ ఉండే వాళ్ళందరితో కూడా మనం మాట్లాడి సంప్రదించి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దాన్ని నెక్స్ట్ ఫేజ్లో దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా మనం కౌన్సిల్ అప్రూవ్ చేసుకున్నాం అనేది తెలియజేస్తాం. ఏదైనా కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తున్నాం. రోడ్డు మీద ఉండే బండ్లు కానీ ఇదివరకు గవర్నమెంట్లో కాలువల మీద షాపులు కానీ కాలువల మీద పూర్తిగా తీయకుండా వర్షాలు వస్తే మునిగిపోవడానికి కారణాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన ఇష్యూస్ ఉంటాయి. ఇష్టారాజ్యంగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసేసి ఈ రోడ్డు కంజెస్టెడ్ చేశారు. రోడ్డు ఏమో మనం ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్తుంటే వాళ్ళేమో రోడ్లు ఏదంటే అది చేసుకోవడం వల్ల ఈరోజు రోడ్లు కంజెస్టెడ్ అయ్యి అన్ని ప్రాంతాలు కూడా అన్ని వెడల్పు రోడ్లు ఉండేటట్టుగా రివర్ట్ తీసుకుంటున్నాం. తీసుకునే దాంట్లో ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇది ఎప్పటి నుంచో ఆగిపోయిన ఇష్యూ. రంకు రోడ్డు ఈ రోజు కూడా మన ఒంగోలు ఈరోజు 3,50,000 పైనుంచి 4 లక్షల పాపులేషన్ ఈరోజు పెరిగిపోయింది. పాపులేషన్ పెరిగింది కాబట్టి పాపులేషన్ ప్రకారంగా మనకి బైలా ప్రకారంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు రోడ్లన్నీ కూడా వెడల్పు జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అది వాయిదా వేసి నెక్స్ట్ ఫేజ్లో ఇది అవగానే దాని కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడేసి
ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడతారు. దగ్గరగా దాన్ని కూడా మనం ముందుకెళ్దాం. అది 80 అంటారా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి. ఎందుకంటే 2 టెంపుల్స్ వస్తున్నాయి అక్కడ. లక్ష్మీదేవి టెంపుల్ ఉంది, మస్తాన్ దర్గా ఉంది, అటు వచ్చి శివాలయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ కూడా డబుల్ వే రావాలి కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని కూడా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి పోదామని చెప్పి తెలియజేస్తుంది. 237 షాప్స్ ఉన్నాయి. దాంట్లో కోర్టుకు వెళ్ళింది ఇలా 80 మంది 100 మంది వెళ్ళారు. మరి టీడీఆర్ తీసుకుంటారా లేకపోతే ల్యాండ్ ప్రొక్లేర్ చేయమంటారా ఏదనేది వాళ్ళు అడుగుతారు. ఎవరైతే బిల్లింగ్ ఉంటారో బిల్లింగ్ లెటర్ స్టార్ట్ చేయండి, తీసుకోండి బిల్లింగ్. వాళ్ళంతా మేము ఓకే వాళ్ళ దానికి అన్నప్పుడు మిగతా వాళ్ళు 147 మంది పోతే ఇంకా 100 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసి వాళ్ళందరూ తీసుకోండి. వాళ్ళందరూ వచ్చేసి సానుకూలంగా వాళ్ళు ఎందుకో మాకు ఇట్లా కావాలి అంటే ఒకసారి మళ్ళీ కమిటీ మీటింగ్ మాట్లాడి దాన్ని ఏం చేయాలంటే